హాయ్ ఫ్రెండ్స్, మాబు సుబాని ఆటో గ్యారేజ్ అండ్ సర్వీసింగ్. మన దగ్గర BS6 ప్లస్ వచ్చింది. ఇది 2.5 years వెహికల్. దీనికి పెట్రోల్ పంపు దగ్గర ప్లాస్టిక్ బాడీలో హెయిర్స్ వచ్చినాయి, అంటే క్రాక్ వచ్చింది. ఎండకి క్రాక్ వచ్చేసింది. దీన్ని ఎవరేం ఇరుక్కొట్టలే, ఏం చేయలే, ఆటోమేటిక్గా క్రాక్ వచ్చి ఇట్లా బీగం ఆన్ చేసిందాం, పెట్రోల్ బయటకు వచ్చేస్తుంది. రన్నింగ్లో కూడా పెట్రోల్ పంపింగ్ అయ్యేటప్పుడు మొత్తం బయటకు వచ్చేస్తుంది పెట్రోల్. దీనివల్ల ఏమవుతుందంటే కింద పడుతుంది పెట్రోల్. మెయిన్గా చాలా ప్రాబ్లం, ఇది పెద్ద ప్రాబ్లం. పెట్రోల్ ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కొన్ని బండ్లు పెట్రోల్ ఫైర్ అయ్యేది ఇటువంటి ప్రాబ్లమ్స్ వల్లనే. మనం పెట్రోల్ పంపు కొత్తది వేస్తున్నాం. ఇది చాలా తక్కువ రేట్లో ఉంది. మ్యాక్సిమం అన్ని వెహికల్స్ కంటే ఇది చాలా తక్కువ రేట్లో ఉంది. ఎక్సెల్ బండిది దీన్ని చాలా తక్కువ రేట్లో ఉంది. బెటర్ రేట్ ఇది. కానీ వీడు షోరూమ్ వాళ్ళు ఇది ప్లాస్టిక్ ఐటమ్ కంటే ఇవి ఐరన్ బాడీ అట్లా చేయడం బాగుంటుంది. మళ్ళీ వాళ్ళు ఎందుకు ప్లాస్టిక్ చేస్తున్నారో అది తీసేటప్పుడు కూడా ఇబ్బంది. మన టూల్స్ సరిగా ఉండవు. దాన్ని ప్రెస్ చేసేటప్పుడు తొందర రాకపోతే లాగితే కట్ అయిపోతుంది అది నాజిల్, పెట్రోల్ నాజిల్. దయచేసి షోరూమ్ వాళ్ళు ఇవి ఐరన్వి ఇస్తే బాగుంటుంది, మెకానిక్కి ఈజీగా ఉంటుంది. ఓకేనా? దీన్ని తీసి కొత్తది టీవీఎస్ షోరూంలో తీసుకొని వచ్చేసినాము. సర్వీస్లో రీప్లేస్మెంట్ అదని అడిగిన షోరూంలో, వారంటీ అయిపోయింది సార్, రాదు అన్నారు. వాళ్ళ దగ్గరే రెగ్యులర్గా పోయినారు. సర్వీస్ అయితే రెగ్యులర్గానే ఉంది. షోరూమ్ పార్ట్ నంబరు MRP మన షోరూంలో అవైలబుల్గానే ఉండేది పార్ట్. అది కూడా ఒక్కటే లాస్ట్ పీస్ ఉండే. చూడండి, ఏం లేదు, జస్ట్ అంతా ప్లాస్టిక్ బాడీ, ఒక చిన్న పంప్ ఇచ్చింటాడు లోపల. ఈ ప్లాస్టిక్ బాడీ బదులు ఐరన్ బాడీ ఇస్తే బాగుండు, బెటర్. దాని లైఫ్ కూడా పెరగచ్చు. సేమ్ పార్ట్ నంబర్ సేమ్ ఉంటుంది. మామూలుగా స్కూటీ పెప్ అంటేనే ఇంకా ఇదొక్క పార్ట్ నెంబర్, ఇంకొక పార్ట్ నెంబర్ ఏదో వస్తుందంట. సో మ్యాచ్ అవుతుంది, నో ప్రాబ్లం. ఇప్పుడు సేమ్ పార్ట్ నెంబర్దే తీసుకొని వచ్చినాం మనము. మెయిన్ ఇంపార్టెంట్ దీంట్లో ఏంటంటే, మనం దీంట్లో మర్చిపోతాం, కొత్త దాంట్లో ఓరింగ్ రాదు. కొత్త పంపులో, ఫ్యూయల్ పంపులో ఓరింగ్ రాదు. పాతదే ఓరింగ్ తీసి వేయాలా. నేను మర్చిపోయింటిని, మళ్ళీ తీసి వేసిన. అంటే అప్పటికప్పుడే పాత దాంట్లోది తీసి ఓరింగ్ వేయాలి. ఒకవేళ పాతది లేదు, కట్ అయిందంటే మనం షోరూంలో అడిగితే ఇచ్చేస్తారు కొత్త ఓరింగ్. అది సపరేట్గా తీసుకోవాలా. మెయిన్ ఇంపార్టెంట్ ఇది. ఆ ఓరింగ్ వేయకపోతే మళ్ళీ మొత్తం పెట్రోల్ బయటకు కొడుతూనే ఉంటుంది, ఆవిరవుతూనే ఉంటుంది, లీకేజ్ అవుతుంది. ఆ ఓరింగ్ మర్చిపోకూడదు మెయిన్. ఆ తర్వాత ఇంకా నార్మల్గా సేమ్ దానిపైన ఒక క్లాంప్ వస్తుంది. క్లాంప్ ఫిట్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేసేసేయాల. ఆ క్లాంప్కి, ఆ రౌండ్ క్లాంప్కి ఒక పాయింట్ ఇచ్చినాడు. పాయింట్ దగ్గర కూర్చుంటుంది అది. పంప్ తిరగకున్నట్టు, రౌండ్గా తిరగకున్నట్టు ఒక లాక్ పాయింట్ వచ్చింటుంది. ఆ పాయింట్ చూపిస్తాను నేను. ఆ పాయింట్లో కూర్చోబెడితే మీకు పంప్ అక్కడ ఎక్కడ తిరగదు, జస్ట్ ఫిక్స్ అయిపోతుంది. ఆ పాయింట్ మెయిన్ క్లాంప్లో. ఆ క్లాంప్కి యూ టైప్ గాలా ఇచ్చింటాడు. ఆ పాయింట్ని లాక్ అవుతుంది ఆ పాయింట్లో. నార్మల్గా బోల్ట్స్ ఫిట్టింగ్ చేసి ఇది జస్ట్ సర్వీస్ చేసేస్తే అయిపోయింది, వర్క్ చేసేస్తుంది. నార్మల్గా ఇక్కడ పెట్రోల్ పంప్ కనెక్టింగ్ చేసేసేయాల. కనెక్టర్లో ఆ ఓరింగ్ వెడల్పోయింది. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. బాయ్.